ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. అసలే ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి. ఇంతలో విపత్తు ముంచేస్తోంది. ముఖ్యంగా బెజవాడ పూర్తిగా మునకేసింది. లక్షలాది మంది ప్రజలు నీటిలో కాలం గడుపుతున్నారు. తాగునీరు, ఆహారం లేక అలమటిస్తున్నారు. సాయం కోసం చేతులు చాస్తున్నారు. ప్రభుత్వం కూడా రాత్రింబవళ్లు వారిని ఆదుకునేందుకు శ్రమిస్తోంది. అయితే ఇంతటి సంక్షోభంలో కూడా కొంతమంది నేతలు ప్రవర్తిస్తున్న తీరు జుగుత్సాకరంగా మారింది. ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. విజయవాడను వరద ముంచెత్తింది. ముఖ్యంగా బుడమేరు అనూహ్య స్థాయిలో విరుచుకుపడింది. బుడమేరుకు ఈ స్థాయిలో వరద వస్తుందని ఎవరూ పసిగట్టలేకపోయారు. గంటల వ్యవధిలోనే బుడమేరుకు గండ్లు పడడం, ఆ వరదంతా నగరాన్ని ముంచెత్తడం చకచకా జరిగిపోయాయి. దీంతో అసలు ఏం జరిగిందో కూడా స్థానికులకు అర్థం కాలేదు. సాధారణ వరదే అని అందరూ మొదట్లో కామ్గానే ఉన్నారు. అయితే దీని తీవ్రత అంతకంతకు పెరుగుతుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్రమత్తమయ్యారు. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. చంద్రబాబు కరకట్ట మీదున్న ఇంటిని వదిలేసి కృష్ణా జిల్లా కలెక్టరేట్ కేంద్రంగా పని ప్రారంభించారు. చంద్రబాబు ఇంటిని వరద ముంచెత్తడం వల్లే చంద్రబాబు కలెక్టరేట్ లో మకాం వేశారని వైసీపీ నేతలు విమర్శించడం మొదలుపెట్టారు. వైసీపీ అధినేత జగన్ ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు తన ఇంటిని కాపాడుకునేందుకే బుడమేరు గేట్లు ఎత్తేశారని, దానివల్లే ఇప్పుడు బెజవాడను వరద ముంచెత్తుతోందని ఆరోపించారు. అంతకుముందు కృష్ణానది రిటైనింగ్ వాల్ పైన కూడా వైసీపీ, టీడీపీ మధ్య మాటల తూటాలు నడిచాయి. దాన్ని మేం కట్టామంటూ ఒకరినొకరు కామెంట్స్ చేసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఏమైపోయారంటూ వైసీపీ నేత రోజా కామెంట్ చేయడం మరింత అగ్గిరాజేసింది. తాను బయటికి వస్తే సహాయ చర్యలకు ఆటంకం కలుగుతాయనే ఉద్దేశంతోనే బయటికి రాలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. తన వల్ల ఇబ్బందులు రాకూడదని, ప్రజలకు సాయం అందితే చాలని ఆయన చెప్పారు. వరద వచ్చినప్పటి నుంచి లోకేష్ నిత్యం గ్రౌండ్ లోనే ఉన్నారని, రోజా ఎక్కడో ఉండి అవాకులు చెవాకులు పేలుతున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. మరోవైపు జగన్ పై సీఎం చంద్రబాబు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఇలాంటి వ్యక్తి సీఎం ఎలా అయ్యాడో అర్థం కాలేదన్నారు. మొత్తానికి ప్రజలకు తమ చేతనైనంత సాయం చేసి ఆదుకోవాల్సిన సమయంలో నేతలు ఇలా దూషణలకు దిగి రాజకీయాన్ని మరింత దిగజారుస్తున్నారు.